స్టార్ట్ అయింది, ఈరోజు రిజల్ట్ వచ్చాయి అనుకుంటారు. నో మై డియర్ ఫ్రెండ్స్, ఆ సీడ్ ఎక్కడో వేశారు, ఆ సీడ్ స్లోగా 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 అది బయటకు వచ్చేస్తుంది. కొంతమంది రిలేషన్షిప్లో బ్రేకప్ చూస్తుంటారు, ప్రాబ్లం చూస్తుంటారు. ఆ ప్రాబ్లం కూడా ఒక గొడవ అనుకుంటారు వాళ్ళు. ఆ ఒక గొడవ కాదండి, దానికంటే ముందు చాలా ఉంది. చాలా థాట్ ఎనర్జీ ప్రకారంగా ఒకరి గురించి ఒకరు నెగిటివ్గా ఆలోచించడం, ఇవన్నీ చాలా చాలా అయ్యాయి. తర్వాత ఫైనల్గా మనకు ఒక రిజల్ట్ కనబడుతుంది. సో ఆ రిజల్ట్ కనబడేది ఇట్ ఈస్ ఓన్లీ 0.1%. బట్ దానికంటే ముందు మన థాట్స్లో 99.9% ఆల్రెడీ అక్కడ ఉంది, రైట్? సో యూ కెన్ ఆస్క్ దిస్ ఎనర్జీ వాట్ ఎవర్ యూ వాంట్. దేన్ని ఎలా డైరెక్ట్ చేస్తే అలా మీకు ఆ థాట్ యొక్క ఎనర్జీ వెళ్తూ ఉంటుంది. దీన్ని మనం హీలింగ్ గురించి యూజ్ చేసుకోవచ్చు, మనని మనం హీల్ చేసుకోవడానికి. ఇన్స్టంట్ మిరాకల్స్, ఇంట్యూషన్స్ అంటే మన ఇన్నర్ వాయిస్ అండి. ఇన్నర్ వాయిస్ ఎప్పుడు మనకు క్లియర్గా వినబడుతుంది? మనం ఎక్కువగా మెడిటేషన్ చేసినప్పుడే మనకి ఇన్నర్ వాయిస్ క్లియర్గా వినబడుతుంది. ఇన్నర్ వాయిస్ అనేది చాలా క్లియర్గా వినబడుతుంది. ఇది చెయ్యు, ఇది చేయొద్దు, ఇది గుడ్, ఇది బ్యాడ్, దిస్ యూ కెన్ డూ ఇట్ అనే ఒక క్లియర్ వాయిస్ మనం వినగలుగుతాం. దట్ ఈస్ ద ఇన్నర్ వాయిస్. మెడిటేషన్లో, ప్రేయర్లో మనం ఏం చేస్తున్నాం? ప్రేయర్లో మనం ఆ భగవంతుడితో మాట్లాడుతున్నాం ప్రేయర్లో. బట్ మెడిటేషన్లో ఆ భగవంతుడు మనతో మాట్లాడుతున్నాడు, రైట్? వీఆర్ లిసనింగ్ టు ద గాడ్. సో వీఆర్ కనెక్టెడ్ విత్ ద గ్రేటర్ ఎనర్జీ దట్ లిసన్స్, రైట్? రిమెంబర్, అది వింటుంది, ఎవ్రీ టైం మీతో ఉంటుంది. మీ ఫ్రెండ్ మీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, రాజేష్ బాబు గారు ఎలా ఉన్నారు? సో రాజేష్ బాబు గారు, వీడికి ఎందుకు పాజిటివ్ గురించి చెప్పాలి" అని నెగిటివ్గా అంటున్నాడు ఓన్లీ. ఏరో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. బట్ దెర్ ఇస్ సమ్ ఎనర్జీ విచ్ ఇస్ లిసనింగ్ టు యూ. గెటింగ్ మై డియర్ ఫ్రెండ్స్? డబ్బే రావట్లేదు, చాలా రోజుల నుంచి సరిగ్గా డబ్బు రావట్లేదు, అన్ని ప్రాబ్లమ్సే, ఛాలెంజెసే అని అంటున్నప్పుడు ఎవరు వింటున్నారు? దెర్ ఇస్ సమ్ ఎనర్జీ విచ్ ఇస్ లిసనింగ్ టు యూ. గెటింగ్ ఇట్ ఎవ్రీబాడీ? సో దిస్ సంథింగ్ విచ్ ఈస్ రెస్పాండింగ్ టు యూ. అది మీ థాట్స్కి రెస్పాండ్ అవుతుంటుంది, అది మీ ఇమోషన్స్, మీ యొక్క థాట్స్కి రెస్పాండ్ అవుతుంది. దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఎనర్జీ విచ్ ఈస్ లిసనింగ్ టు యూ, విచ్ ఈస్ రెస్పాండింగ్ టు యూ, విచ్ ఈస్ ఆన్సరింగ్ టు యూ. ఎప్పుడు కూడా ఆ ఎనర్జీ మీతో ఉంది, అది ఇక్కడే ఉండి చూస్తూ ఉంటుంది. నువ్వేం ఆలోచిస్తున్నావు? ఓకే, నేను అది ఇస్తాను, డోంట్ వరీ. దట్ ఈస్ దేర్ విత్ యూ, దట్ ఈస్ లిసనింగ్ ఎవ్రీథింగ్, దట్ ఈస్ లిసనింగ్ ఎవ్రీథింగ్. దానికి రెస్పాండ్ అవుతుంది, ఆ ఎనర్జీ మీతోనే ఉంది, ఇప్పుడు కూడా ఉంది, ఎవ్రీ సెకండ్ దట్ ఈస్ దేర్. కరెక్ట్? సో మా ఇంట్లో ఎప్పుడు అంటూ ఉంటుంది మా అమ్మ, మన మన చుట్టూ ఎప్పుడు లక్ష్మి సరస్వతి ఇద్దరు ఉంటారు, రైట్? లక్ష్మి వింటూ ఉంటుంది, మీరు ఎప్పుడు డబ్బు లేదు డబ్బు లేదు డబ్బు లేదు అంటే నేను నీతోటే ఉన్నాను రా బాబు, నువ్వు లేవు అంటే నేనేం చేయాలి, రైట్? నేను వెళ్ళిపోతాను. సో లక్ష్మి వెళ్ళిపోతుంది. సో బేసిక్గా ఏంటంటే ఉన్నాయి, ఎస్, ఆ ఫీలింగ్లో ఉండండి, రైట్? అందుకనే మన యూనో పూర్వం లైక్ పీపుల్ యూస్ టు సే, రైట్, నిండుకున్నాయి అనుకోవాలి, కరెక్టా? ఏదైతే నిత్య సరుకులు ఏవైతే ఉంటాయి అవి అయిపోయాయి అన్నది నిండుకున్నాయి. సో విచ్ మీన్స్ వాట్? ఇట్ ఈస్ అ పాజిటివ్ వే ఆఫ్ సెండింగ్, బికాస్ దెర్ ఈస్ ఎనర్జీ దట్ ఈస్ లిసనింగ్ టు యూ. గెటింగ్ ఇన్ మై డియర్ ఫ్రెండ్స్? ఆ ఎనర్జీ మనతో వింటుంది, మనతో ఉంటుంది ఎప్పుడు. వీఆర్ కనెక్టెడ్ విత్ దట్ గ్రేటర్ ఎనర్జీ దట్ ఈస్ లిసనింగ్, దట్ ఈస్ ఆన్సరింగ్. నా మైండ్ పవర్ వర్క్షాప్లో ఒక స్పెషల్ పార్టిసిపెంట్ వస్తాడండి, మిస్టర్ శర్మ. ప్రతి వర్క్షాప్కి వస్తుంటాడు. ఓకే, మైండ్ పవర్, ఇట్ ఈస్ అన్ ఆఫ్లైన్ వర్క్షాప్, 2 days లేదా 3 days ఉంటుంది. సో ఆ వర్క్షాప్లో ఆ పేరు గుర్తుంచుకోండి, మిస్టర్ శర్మ. పేరేంటండి? మిస్టర్ శర్మ. ఓకే, వస్తాడు, చనిపోతాడు. ఓకే, మళ్ళీ వర్క్షాప్ అయిపోయేలాగా మళ్ళీ వస్తాడు. సో ఇప్పుడు మిస్టర్ శర్మ చనిపోయాడు. ఓకే, నౌ టెల్ మీ, ఇప్పుడు ఏమంటాం మనం? బాడీ అంటామా లేదా మిస్టర్ శర్మ అంటాం? బాడీని తీయండి, బాడీని తీసుకెళ్ళండి, బాడీ అంటామా మిస్టర్ శర్మ అంటాం? మిస్టర్ శర్మ అన్నాము, బాడీ అంటాం. ఐ ఐ రైట్ ఎవ్రీబాడీ? నౌ వేర్ ఈజ్ మిస్టర్ శర్మ? ఎక్కడ ఉన్నాడు మిస్టర్ శర్మ? మిస్టర్ శర్మ ఈజ్ గాన్. మనం అనేది ఏంటి? బాడీ. సో మిస్టర్ శర్మ వెళ్ళిపోయాడు, నౌ ఇట్ ఈస్ ఓన్లీ బాడీ. నౌ వేర్ ఈజ్ మిస్టర్ శర్మ? మిస్టర్ శర్మ అంటే ఏంటి బేసికల్గా? మిస్టర్ శర్మ అంటే దట్ ఈస్ ద ఎనర్జీ, దట్ ఈస్ ద ఎనర్జీ విత్ ఇన్ అస్. ఆ ఎనర్జీ ఇప్పుడు అక్కడ లేదంతే, ఆ కాన్షియస్నెస్, ఆ ఎనర్జీ లేదంతే. ఆ కాన్షియస్నెస్ వెళ్ళిపోయింది, దట్ వెంట ఇన్ టు న్యూ జర్నీ, కొత్త జర్నీలోకి వెళ్ళిపోయింది. నౌ ఆ ఎనర్జీ ప్రతిరోజు మనతో కమ్యూనికేట్ చేస్తుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ మిర్రర్ ముందుకు వెళ్ళాను, మిర్రర్ ముందుకు వెళ్ళి నా కలర్ నల్లగా ఉంది, నేను పొట్టిగా ఉన్నాను, నేనేం చేయలేకపోతున్నాను, నేను సరిగ్గా లేను, నేను మాట్లాడలేకపోతున్నాను,
నా దగ్గర డబ్బు లేదు, నేను చాలా వీక్ అని ఎప్పుడైతే నేను ఆ ఎనర్జీతో చెప్తున్నానో, దట్ ఎనర్జీ విదిన్ మీ 24/7 365 డేస్ ఎంటైర్ యూనివర్స్తో పనిచేస్తూ ఉంటుంది. సో దట్ ఐ విల్ మేక్ దట్ ఇన్ టు రియాలిటీ. దాన్ని రియాలిటీగా తీసుకోవడానికి ఆ ఎనర్జీ 24/7 365 డేస్ రెస్పాండ్ చేస్తూ ఉంటుంది. ఆ ఎనర్జీతో మిర్రర్లో చూస్తూ, నేనేం చూస్తున్నాను, మిర్రర్లో చూస్తూ నేను ఏమంటున్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, నా దగ్గరికి డబ్బు ఎవరు ఇవ్వట్లేదు, జాబ్ సరిగ్గా లేదు, బిజినెస్లో మనీ రావట్లేదు, ఇది జరగట్లేదు. వాట్ ఐఎమ్ డూయింగ్, నేను దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. ఆ పవర్కి, ఆ ఎనర్జీకి, ఏదైతే నా నా థాట్స్కి రెస్పాండ్ అవుతుంది, నా ఎనర్జీకి, ఆ పవర్ మనందరిలో ఉంది. ఆ ఎనర్జీ ఏదైనా చేయగలదు. ఎంటైర్ యూనివర్స్ని ఏదైనా చేస్తూ, పీపుల్, సిచ్యువేషన్, సర్కమ్స్టాన్సెస్, ఈవెంట్స్ దేన్నైనా క్రియేట్ చేస్తూ ఆ సిచ్యువేషన్ని మీ లైఫ్లోకి వచ్చే విధంగా చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎంతమంది కొద్దిగా నాతో రెస్పాండ్ అవుతున్నారు? గెటింగ్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్? సో థాట్ ఎనర్జీ అనేది అంత పవర్ఫుల్గా ఉంటుంది. మరి పాజిటివ్గా మాట్లాడితే ఎలా ఉంటుంది? వావ్, అదే ఎనర్జీతో ఇప్పుడు మనం కమ్యూనికేట్ చేస్తున్నాం. వావ్, వాట్ అ ఫెంటాస్టిక్ లైఫ్, అన్ని ఆపర్చునిటీస్, ఎవ్రీబడి ఈస్ లవింగ్ మీ, వాట్ అ వండర్ఫుల్ లైఫ్, ఐఎమ్ సో హ్యాపీ నౌ, ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు హ్యావ్ అ వండర్ఫుల్ ఫ్యామిలీ, లైఫ్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీ వే సూపర్బ్లీ. ఇప్పుడు ఆ ఎనర్జీ ఏం చేస్తుంది? ఇట్ విల్ మేక్ 365 డేస్ 24/7 ఎంటైర్ యూనివర్స్ని కాన్స్పైర్ చేస్తుంది, సో దట్ అది రియాలిటీలోకి రావడానికి. రైట్? సో ఆ ఎనర్జీ నాతోనే ఉంది, ఆ ఎనర్జీ నాలోనే ఉంది, ఆ ఎనర్జీ నాతో కమ్యూనికేట్ చేస్తుంది. రైట్? ఇప్పుడు ఆ ఎనర్జీ ఎలా కమ్యూనికేట్ చేస్తుందో విల్ డూ ఎక్స్పెరిమెంట్. ఓకే, కిచెన్లోకి ఎవరు తక్కువగా వెళ్తుంటారు? కిచెన్లోకి తక్కువగా వెళ్ళేవారు. నేను చాలా చాలా తక్కువగా వెళ్తానండి కిచెన్లోకి. ఓకే, ప్రదీప్ గారు ఉన్నారు, కరెక్టా? ఓకే, దుర్గాని గారు, ఇప్పుడు ప్రదీప్ గారికి ఒక టాస్క్ ఇద్దాం. ఓకే, ఇప్పుడు ప్రదీప్ గారు ఒక టాస్క్ చేయాలి. దుర్గావాణి గారు చెప్పగానే అది మీ కిచెన్లోకి వెళ్ళి తీసుకొని రావాలి విదిన్ 30 సెకండ్స్. దుర్గావాణి గారు ఏ తీసుకురావాలి చెప్పండి, కిచెన్లోకి వెళ్ళి తీసుకురొస్తారు ప్రదీప్ గారు. షుగర్ డబ్బా సార్. ప్రదీప్ గారు ఏం తీసుకురావాలండి? షుగర్ డబ్బా. ఎస్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎవరిని అడగకుండా తీసుకురావాలి. లెట్ స్టార్ట్. తీసుకురండి, వెళ్ళి ఫిజికల్గా వెళ్ళి తీసుకొని రండి. తీసుకోనండి, ఫిజికల్గా వెళ్ళి తీసుకొని రండి. సో దిస్ అన్ యాక్టివిటీ అండి, బికాస్ ఆ ఎనర్జీకి మనం ఎప్పుడు కమాండ్ ఇస్తూనే ఉంటాం. ఏం తీసుకొచ్చారండి? సార్ అంటే నేను బయట ఉన్నాను సార్. అచ్చా, మీరు బయట ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, ఇంట్లో ఎవరు ఉన్నారండి? ఇంట్లో ఉన్నవారు, ఇంట్లో అంటే ఐ మీన్ నేను ఇక్కడ హోటల్లో ఉన్నాను సార్. నో ప్రాబ్లం వేరే వర్క్ మీద. అండి, నో ప్రాబ్లం. లెట్ us జస్ట్ గో త్రూ ఎనీ అదర్స్. ఓకే, సో మలిక్ గారు, మీరు ఇంట్లో ఉంటే తొందరగా వెళ్ళి షుగర్, ఆల్ ద బాయ్స్ ప్లీజ్ గో అండ్ బ్రింగ్ ద షుగర్ బాక్స్. అందరూ బాయ్స్ అందరూ, లెట్స్ డూ ఇట్, లెట్స్ సీ. సంతోష్ గారు, ఆల్ జెంట్స్. కల్వ కుమార్ గారు మీరు కూడా, గిజర్ గారు, రాజేష్ బాబు గారు, లెట్ us see. ఇంట్లో ఉంటే లెట్స్ డూ దిస్ అండ్ సీ. మీరు ఆ ఎనర్జీకి ఎలాంటి సిగ్నల్ ఇస్తే అది మీకు కనబడుతుంది. రైట్? ప్రసాదరావు గారు తీసుకొచ్చారండి. షుగరా సాల్ట్ ఒకసారి చూడండి దాంట్లో. షుగర్ సార్. షుగరేనా? గుడ్. వావ్, రమేష్ గారు కూడా తీసుకొచ్చారు. కరెక్ట్. ఎంతమంది తీసుకొచ్చారు చూడండి, ఎంతమందికి దొరకట్లేదు. గుడ్. వావ్, సూపర్, వండర్ఫుల్, అమేజింగ్. గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో దుర్గావాణి గారు చెప్పగానే మీరు ఒక కమాండ్ ఇచ్చారు మీ ఎనర్జీకి. ఆ ఎనర్జీకి ఏం కమాండ్ అంటే, షుగరా, ఈజీ, నేను తీసుకొస్తాను. అమ్మ బాబోయ్, నాకు షుగరా, నాకు తెలియదు ఎక్కడుందో అని కమాండ్ ఇస్తే అదొక్కటి డిలీట్ అవుతుంది, మిగతా అన్ని కనబడతాయి. ఎస్ ఆర్ ఎస్? అదొక్కటి మాత్రమే కనబడదు, మిగతా అన్ని కనబడుతూ ఉంటాయి. సో ఎవరు చేశారు ఇది? యువర్ ఎనర్జీ, యువర్ థాట్స్. ఓకే, గుడ్. ఎవరికైనా కనబడలేదా షుగర్ డబ్బా? కనబడలేదు అంటే అది ఆ కమాండ్ మీరు ఇచ్చారు. ఎంతమందికి కనబడిందండి షుగర్ డబ్బా? ఎంతమందికి కనబడింది? గుడ్. సో కనబడింది అంటే అక్కడ మీరు ఎలాంటి కమాండ్ ఇచ్చారో చెప్పండి. ఇట్ ఈస్ ఈజీ, నేను చూడగలను దాన్ని. సో వీఆర్ కనెక్టెడ్ విత్ దాట్ ఎనర్జీ దట్ లిసన్స్ అండ్ ఆన్సర్స్. అది ఎప్పుడు మనతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. ఆన్సర్స్ ఎలా ఇస్తుంది? దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ. ఇంట్యూషన్స్ ద్వారా, ఇన్నర్ వాయిస్ ద్వారా, ఇమేజెస్ ద్వారా. సో ఆ ఎనర్జీ మనకు కమ్యూనికేట్ ఎలా చేస్తుందంటే ఫీలింగ్స్ ద్వారా కూడా కమ్యూనికేట్ చేస్తుంది. ఆ ఎనర్జీ రెస్పాండ్ అవుతూ ఉంటుంది. సో వీఆర్ కనెక్టెడ్
థాట్స్ లీడ్స్ టు ఫీలింగ్ లీడ్స్ టు యాక్షన్ లీడ్స్ టు రిజల్ట్స్. సో ఆ థాట్ ఎనర్జీ మనతో కమ్యూనికేట్ చేస్తూనే ఉంది. ఇన్స్టెంట్ మిరాకిల్స్ గురించి, హీలింగ్ గురించి, దేని గురించి అయినా మనం దాన్ని వాడొచ్చు. దాన్ని పాజిటివ్గా వాడితే దట్స్ అ గ్రేట్ బెనిఫిట్. బట్ దాన్ని నెగిటివ్గా చూస్తే ఇట్ విల్ గివ్ డిజాస్టర్స్, రైట్? నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను మాట్లాడుతుంది ఏంటంటే రిసీవింగ్ మోడ్ గురించి. మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం, కరెక్ట్? ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగారు, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, నాకు ఒక కార్ కావాలి, నాకు ఒక మంత్లీ ఒక 5 lakhs రూపీస్ కావాలి, రైట్? నేను అనుకుంటున్న కస్టమర్స్ నా లైఫ్లోకి రావాలి. ఎప్పుడైతే మీరు అనుకుంటున్నారో మీరు గైడెన్స్ అడుగుతున్నారు, రైట్? యూఆర్ ఆస్కింగ్ గైడెన్స్ టు ద యూనివర్స్, సపోర్ట్ అండ్ ఆన్సర్స్ అడుగుతున్నారు యూనివర్స్కి, కరెక్టా? ఇప్పుడు మీరు రిసీవింగ్ మోడ్లో ఉండండి. రిసీవింగ్ మోడ్ అంటే ఏంటి? గ్రాటిట్యూడ్లో ఉండండి. అది నా దగ్గరకు వచ్చింది అనే ఫీలింగ్లో ఉండండి. అండ్ మీరు ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు, రైట్? సో ఎక్స్పెక్ట్ దెమ్ టు రిసీవ్. అప్పుడు మీరు రిసీవింగ్ మోడ్లో ఉన్న తర్వాత మీకు అవి వస్తుంటాయి. ఎలా వస్తుంటాయి? ఫస్ట్, బుక్స్ అండ్ మ్యాగజైన్స్ మీకు కనబడుతుంటాయి. కొన్ని బుక్స్ దేంట్లోనైతే మీకు ఆన్సర్ ఉందో. I want all of you to repeat this statement along with me. When the student is ready, Student is ready. Student is ready. Student is ready. teacher comes. Comes. Teacher comes, right? స్టూడెంట్ రెడీగా ఉన్నప్పుడే టీచర్ వస్తాడు అంటారు, కరెక్టా? ఎందుకంటే అప్పుడే మనం దాన్ని తీసుకోగలము, అప్పుడే మనం ఆ నాలెడ్జ్ని తీసుకోగలమండి, రైట్? భగవద్గీత చాలామంది ఇంట్లో ఉంటుంది, బట్ అది ఆ రైట్ టైం వచ్చినప్పుడే దాన్ని మనం తీస్తాము. ఆ రైట్ క్వశ్చన్ వచ్చినప్పుడే మనం దాన్ని చదువుతాము. అప్పుడే మనకు అది సరిగ్గా అర్థమవుతుంది. బేసిక్గా ఏంటంటే కొన్ని బుక్స్ మనకు కనబడుతూ ఉంటాయి ఎక్కువగా, అది మన పక్కనే ఉంటుంది, బట్ అది ఎప్పుడు మన ముందుకు రాదు. బట్ ఆ పర్టికులర్ టైంలో ఆ బుక్ మళ్ళీ మళ్ళీ మన ముందుకు కనబడుతుంది. ఒక పర్టికులర్ బుక్, ఒక పర్టికులర్ మ్యాగజైన్ లేదా ఒక పర్టికులర్ మెసేజ్ మనకు మళ్ళీ మళ్ళీ కనబడుతూ ఉంటుంది. అదేంటి? ఇట్ ఈస్ యూనివర్స్ మనకి ఇస్తున్న గైడెన్స్, కరెక్ట్? సైన్ బోర్డ్స్ మనం చూస్తున్నాం. సైన్ బోర్డ్స్ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డైలమాలో ఉన్నారు. ఐ వాజ్ ఇన్ డైలమా వెదర్ టు ఇన్వెస్ట్ ఇన్ అ పర్టికులర్ కంపెనీ ఆర్ నాట్. సో అప్పుడు నేను ఒక పెద్ద బోర్డు చూసానండి ముంబైలో, పెద్ద ఒక 100 feet బోర్డ్. అక్కడ నైకీ యాడ్ ఉంది. నైకీ యాడ్లో ఏముంటుందండి? జస్ట్ డూ ఇట్. జస్ట్ డూ ఇట్. సో ఆ జస్ట్ డూ ఇట్ అని యూనివర్స్ నాకు ఇస్తున్న ఒక సిగ్నల్. గెటింగ్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్? యూనివర్స్ మనకి ఇస్తున్న సిగ్నల్. అప్పుడప్పుడు కొన్ని పాటల రూపంలో మనకు మెసేజ్ వస్తుంది, కొన్ని కథల రూపంలో మనకు మెసేజ్ వస్తుంది. అండ్ ఆ కథతో మనకు కనెక్ట్ అవుతాం, ఆ పాటతో మనం కనెక్ట్ అవుతాం. సంథింగ్ విల్ కమ్ అండ్ జస్ట్ కనెక్ట్ టు అస్. నంబర్స్ కూడా కనబడుతుంటాయి. ఎస్ ఆర్ ఎస్ ఎవ్రీబడి? నంబర్స్ ఎక్కువ కనబడుతుంటాయి. ఓకే, 11177 ఇట్లా ఏంజల్ నంబర్స్ ఎక్కువ కనబడుతుంటాయి. సో బేసిక్గా అదేంటంటే ఇట్స్ ఆల్ యూనివర్స్ మనకి ఇస్తున్న ఒక సిగ్నల్ దట్ యువర్ ఇన్ ద రైట్ వైబ్రేషన్. అవేర్నెస్ అనేది మనం పెంచాం, ఎందుకంటే ఆ నంబర్స్ అంతకు ముందు కూడా ఉన్నాయి, అవునా కదా? ఆ నంబర్స్ అంతకు ముందు కూడా ఉన్నాయి, బట్ మన అవేర్నెస్ ఎక్కడికి వెళ్ళలేదు అంతే. సడన్గా